నా పేరు అఖిల్. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఆ కంపెనీ పగలంతా చాలా రద్దీగా బిజీగా ఉండేది. రాత్రి 1 గంట దాటిన తర్వాత ఎంప్లాయీస్‌కి ఎక్కువగా పని ఉండేది కాదు. దాదాపు ఆఫీస్ మొత్తం సైలెంట్‌గా ఉండేది. జస్ట్ 2, 3 క్యూబికల్స్ వద్ద మాత్రమే మానిటర్ వెలుతురు కనిపించేది. ఈ ఆఫీసులో దాదాపు అన్ని క్యూబికల్స్‌ని ఉపయోగించేవారు. కానీ 12థ్ క్యూబికల్‌ని ఎవరూ ఉపయోగించేవారు కాదు. అది ఒక మూలన దుమ్ము పట్టి ఉండేది. దాన్ని ఎవరూ పట్టించుకునేవారు కూడా కాదు. నాది పక్కనే 10థ్ క్యూబికల్. 11థ్ క్యూబికల్ కూడా మా ఫ్రెండ్‌దే. కానీ వాడిది డే షిఫ్ట్. నేను ఈ ఐటీ ఆఫీస్‌లో పనిచేస్తూ దాదాపు 3 నెలలు గడిచిపోయాయి. నేను ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా నా గర్ల్ ఫ్రెండ్‌కి కాల్ చేసి మాట్లాడుతూ ఉండేవాడిని. ఆమె కూడా ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేసేది. అలా ఒకరోజు నేను నా గర్ల్ ఫ్రెండ్‌తో ఇలా అన్నాను. నాకు ఈ ఆఫీసు అస్సలు నచ్చడం లేదు. నిద్ర లేని రాత్రులు విసుగు తెప్పిస్తున్నాయి. స్ట్రెస్ కూడా ఎక్కువవుతుంది అని చిన్నగా గుసగుసలాడుతూ చెప్పాను. తర్వాత ఇదే విషయాన్ని మా అమ్మకు కూడా చెప్పి, ఒక నెల చూసి జాబ్ చేసి ఇంటికి వచ్చేస్తానమ్మా అని చెప్పాను. అమ్మ కూడా సరే అంది. అమ్మతో మాట్లాడిన తర్వాత అలా మౌస్‌పై చెయ్యి పెట్టానో లేదో, పక్కన ఉన్న 12థ్ క్యూబికల్ నుంచి గంభీరమైన గొంతుతో మెల్లగా నువ్వు వెళ్ళకూడదు అఖిల్. నువ్వు ఇక్కడే ఉండు. అని వినిపించింది. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. ఆ 12థ్ క్యూబికల్ వైపు కూడా చూశాను. అది ఎప్పటిలాగానే నిశ్శబ్దంగా ఉంది. ఇదంతా నా భ్రమ అయి ఉంటుందిలే అని అనుకున్నాను. అయినా కూడా భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ధైర్యం చేసి మేనేజర్ రూమ్‌కి వెళ్ళి, మేనేజర్ రవి సార్‌తో శబ్దాలు వినిపిస్తున్నాయి రవి సార్ అని చెప్పాను. ఇదంతా నీ భ్రమ అయి ఉంటుందిలే. భయపడకుండా వెళ్ళి నీ పని చూసుకో అని రవి సార్ చెప్పారు. ఇలా రవి సార్ దగ్గర 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ వర్క్ చేద్దామని నా క్యూబిక్ దగ్గరికి వెళ్ళాను. అలా చైర్‌పై కూర్చున్నానో లేదో సడన్‌గా ఫోన్ మోగింది. ఆ శబ్దానికి నా గుండె జారినంత పనైంది. అలా ఫోన్ చూస్తే అమ్మ కాల్ చేస్తుంది. నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందమ్మా అని అడిగాను. నాయనా, నేను హాస్పిటల్‌లో ఉన్నాను. చాలా ప్రమాదం. నువ్వు వెంటనే బయలుదేరిరా అని అమ్మ భయంతో వణుకుతూ మాట్లాడింది. వెంటనే వస్తున్నానమ్మా అని కాల్ కట్ చేశాను. వెంటనే వెళ్దామని బ్యాగ్ తీసుకొని పైకి లేచాను. చూస్తే ఎవ్వరూ లేరు. మేనేజర్ రవి సార్ కూడా తన రూమ్‌లో లేడు. మేనేజర్ సార్‌కి చెప్పకుండానే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అంతలో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. అంతా చీకటి. సడన్‌గా 12థ్ క్యూబికల్‌లో వెలుతురు. అయినా ఆ చీకటిలోనే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. ఒక అడుగు అలా వేశానో లేదో, వెనుక నుంచి ఎవరో నా కాలుని గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. ముందుకి వెళ్ళలేకపోతున్నాను. వదలండి, ఎవరు మీరు అని అడిగాను. మొదట వినిపించిన అదే గంభీరమైన గొంతుతో, నా పేరు ప్రవీణ్. నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయాను. నేను నిన్ను ఈ ఆఫీసు నుంచి వెళ్ళనివ్వను. నేను నీలో ఆవహించాలని నిర్ణయించుకున్నాను. అని మాటలు వినిపించాయి. నాకు చాలా భయం వేసింది. గట్టిగా నా కాలుని లాగేసరికి బల్లకు గుద్దుకొని కింద పడి స్పృహ కోల్పోయాను. ఉదయం 8 గంటలకు డే షిఫ్ట్ ఉద్యోగులు ఆఫీస్‌కి వచ్చారు. అందులో ఒకరు కుర్చీపై పడుకొని ఉన్న నన్ను చూసి లేపారు. నేను లేచిన వెంటనే నన్ను వదిలేయ్ అని గట్టిగా అరిచాను. ఆ వ్యక్తి నవ్వుతూ ఏమఖిల్, కలగంటున్నావా అన్నాడు. నాకు కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. అరే, రాత్రి నేను కింద పడిపోయాను కదా, ఇంతలో పైకెలా వచ్చి పడుకున్నాను అని అస్సలు అర్థం కాలేదు. ఇదంతా కల అనుకొని లేచి హాస్టల్‌కి వెళ్ళిపోయాను. హాస్టల్‌కి వెళ్ళిన తర్వాత 12థ్ క్యూబికల్ గురించి 11థ్ క్యూబికల్‌లో పనిచేసే మా ఫ్రెండ్‌ని అడిగాను. వాడు ఇలా చెప్పాడు. నువ్వు రాకముందు ఆ క్యూబికల్‌లో ఒక వ్యక్తి పనిచేసేవాడు. అతను వర్క్ స్ట్రెస్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడే చనిపోయాడు. అప్పటి నుంచి దాన్ని ఎక్కువగా వాడడం లేదు అని కొద్దిగా గ్యాప్ ఇచ్చి, అతని పేరు ప్రవీణ్ అన్నాడు. ఆ పేరు విన్న వెంటనే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాకు జరిగిందంతా కల నిజమా అస్సలు అర్థం కాలేదు. అమ్మకి కాల్ చేసి అడిగితే నాకు ఏమీ కాలేదు, ఏ కాలు చేయలేదు, ఇంటి దగ్గరే ఉన్నా అని చెప్పింది. నేను ఈ ఇన్సిడెంట్ తర్వాత కోలుకోలేకపోయాను. తర్వాత జాబ్ మానేసి మా ఊరికి వెళ్ళిపోయాను.